బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు ఢిల్లీ వెళ్లనున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ కానున్నారని సమాచారం. కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ విలీనంపై మరోసారి షర్మిల చర్చలు జరుపుతున్నారని కూడా తెలుస్తుంది. ఇక ఇటీవల సిడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా హైదరాబాద్లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో షర్మిల భేటీ అయ్యారు. వైఎస్ఆర్టీపీ విలీనంకు సంబంధించిన ఆయన మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. డీకేతో జరిగిన భేటీలో విలీనంపై తుది చర్చలు జరిగినట్లు కూడా తెలుస్తోంది. డీకేతో భేటీ అనంతరం షర్మిల ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పార్టీ విలీనంపై షర్మిల నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ప్రకటన చేస్తామంటూ వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా తెలిపారు. కానీ తెలంగాణలో రాజకీయాలు చేయాలా లేదా ఏపీలో షర్మిల సేవలు ఉపయోగించుకోవాలనే దానిపై ఇక తర్జన భర్జన జరుగుతోంది. ఏపీకి వెళ్లాలని షర్మిలను కాంగ్రెస్ కోరుతూ ఉండగా ఆమె అక్కడికి వెళ్లేందుకు తిరస్కరిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లోనే ఉండేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు షర్మిల. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల నేడు ఢిల్లీ వెళ్లనున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ కానున్నారని సమాచారం. కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ విలీనంపై మరోసారి షర్మిల చర్చలు జరపనున్నారని కూడా తెలుస్తుంది. ఇటీవల సిడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా హైదరాబాద్లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో షర్మిల భేటీ అయ్యారు. వైఎస్ఆర్టీపీ విలీనంకు సంబంధించి ఆయన మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. డీకేతో జరిగిన భేటీలో విలీనంపై తుది చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. డీకేతో భేటీ అనంతరం షర్మిల ఢిల్లీ పర్యటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పార్టీ విలీనంపై షర్మిల నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ప్రకటన చేస్తానంటూ కూడా వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఆమె తెలిపారు. కానీ తెలంగాణలో రాజకీయాలు చేయాలా లేదా ఏపీలో షర్మిల సేవలు ఉపయోగించుకోవాలా అనే దానిపై తర్జన భర్జన జరుగుతోంది. ఇప్పుడు ఏపీకి వెళ్లాలని షర్మిలను కాంగ్రెస్ కోరుతూ ఉండగా ఆమె అక్కడికి వెళ్లేందుకు తిరస్కరిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లోనే ఉండేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు షర్మిల.